జగన్ గారి ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుందండి? ప్రస్తుతం అయితే జగన్ గారి పాలన అంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే కొన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు స్కూల్స్ విషయంలో మేము చూస్తున్నప్పటి నుంచి కూడా స్కూల్ మీద బాగా దృష్టి పెట్టి స్కూల్కి ఎలాంటి పరిస్థితి ఉండేదంటే, ఒకప్పుడు మా కాలనీలో మేము సంఘం నడిపించేటప్పుడు స్కూల్ కి బూట్లు గాని ఒక యూనిఫామ్ గాని కొంతమంది ఆర్థికవేత్తల దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని వచ్చే తెలియజేయాలి. కానీ మేము ఎస్సీ సామాజిక వర్గం నుంచి మేము బ్రతుకుతున్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి ఉన్నటువంటి నిధులు పక్కకు మళ్లించేసి మా ఎస్సీ వాళ్ళకి కనీసం ఎస్సీ కార్పొరేషన్ లో లోన్ లేకుండా ఎస్సీ వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కొంచెం అవకాశం అయితే దెబ్బతిన్నదని సందర్భంగా చెప్పదు. మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అంటే మరి ఈ స్కూల్ విషయంలో అయితే బాగా చేశారు, వైద్య విషయంలో అయితే బాగా చేశారు. కానీ ఎస్సీ రిజర్వేషన్ అనేది కూడా రాష్ట్రంలో ఇచ్చి ఆంధ్ర ముఖ్యమంత్రి లాగే ఈ ముఖ్యమంత్రి కూడా వినిపింపజేస్తే ఎస్సీ వాళ్ళకి బాగా కోఆపరేట్ చేశాడన్న ఉద్దేశం అయితే మాకైతే కలిగి ఉండేది. కనీసం ఇప్పుడు ఏబిసిలుగా వర్గీకరించాలని చెప్పేసి గత 30 ఏళ్లుగా ఎస్సీ సామాజిక వర్గంలో కొట్లాట జరుగుతుంది. ఆ కొట్లాట విషయానికి కనీసం ముఖ్యమంత్రి స్థానంలో ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేది ఈ 30 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి కానీ ఒక అనేక పేపర్లో గాని ప్రశ్నించలేదనే మా భావన. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకున్నటువంటి అభిప్రాయం. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందనిపిస్తుంది? మేము మాట్లాడమండి అది. ఎందుకంటే ఏ ప్రభుత్వం బాగుందని అంటే మాకు గతంలో ప్రభుత్వం అదే బెస్ట్. ఈ ప్రభుత్వం మాకు ఏమి చేయలేదు అంటే ఇతర సంగతి కాదు, మా గ్రామానికి మాత్రం ఏమి లేదు. ఇల్లు పథకాలు ఏ పంచి పెడుతున్నారు కదా? పథకాలు అంటే కావాలి అండి. ఈ ప్రతి ఆయన ఖర్చు ఆయన పెట్టాడు, ఈయన పెట్టాడు పథకాలనేది. కానీ పథకాలతో కాదు కదా, నిరుద్యోగ సమస్య మెయిన్ ఎక్కువైపోయింది. గ్రామాలు చూస్తే ఎక్కడ ఓట్లు వదిలేస్తున్నారు. అభివృద్ధి మెయిన్ ఏంటంటే మనిషి కావాలి అభివృద్ధి అండి. నిరుద్యోగ సమస్య తీరాలి. తర్వాత అనేది సెకండరీ. అభివృద్ధి అంటే ఎలా కావాలనుకుంటున్నారు? అభివృద్ధి అంటే ఏముందండి, ఒక నిరుద్యోగ సమస్య తీర్చే కొంతమంది బ్రతుకుతారు. అలానే మంచి కాదు వాటర్ సదుపాయం అభివృద్ధి ఫెసిలిటీ రోడ్లు ఇవన్నీ కూడా బాగుంటే ఈ రోడ్లు ఈ విధానం వల్ల యాక్సిడెంట్ అవడం కానీ ఎక్కువ కారణాలు వీటి వల్ల. కానీ ఏ ప్రభుత్వం వస్తారని నువ్వు ఎందుకంటే ప్రజలకు నాడి చెప్పలేము. ప్రజల్లో ఊహ ఏంటంటే తెలుగుదేశం వస్తుందని అంటున్నారు, కానీ ప్రజల నాడి ఆ టైంకి ఎలాగొంటారో తెలియదు. ఎవరు వస్తారనేది నువ్వు చెప్పలేము. ఎక్కువ పర్సెంటేజ్ అందరిలో ఉండేది మాత్రం టీడీపీ ఉంది. కానీ ఆ టైంకి ఎలాగొంటుందని మనం చెప్పలేము. అది ఎక్కడ వస్తాడో ఇద్దరు లోకలే కాబట్టి ఎవరు వస్తారని మనం ఓటుకి నోటు తీసుకోవడం మంచిదా చెడ్డదా? కరెక్టేనండి అది? అబ్సల్యూట్లీ రాంగ్. ఓటుకి నోటు తీసుకోవడం అనేది తప్పు. ఎలా అంటే ఒక ఓటుకి నోటు తీసుకోవడం అనేది ఒక కన్న తల్లి పిల్లల్ని నమ్ముకున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతో ఆశతో ఓటుని వినియోగిస్తాం. ఒక మనల్ని పరిపాలించే వాళ్ళు మనకి అన్ని సదుపాయాలు కల్పించాలని. చూడండి, ఒక తల్లి పిల్లల్ని కంటుంది, వాళ్ళ తలరాతని కనలేదు. అలాగే మనం కూడా ఎంతో హోప్తో నిజాయితీగా ఒక వ్యక్తిని ఎన్నుకుంటే అతను కూడా అంతే నిజాయితీగా పనిచేయాలనేది మా యొక్క కోరిక. సో ఓటుకి నోటు తీసుకోవడం వల్ల మీ నిజాయితీ నమ్ముకున్నట్టే. ఎప్పుడైతే మీరు మీ నిజాయితీ నమ్ముకుంటారో ఆటోమేటిక్గా వచ్చిన వాళ్ళు కూడా అమ్ముకుంటారు కదా. సో మనం ఎదుటి వ్యక్తిని అలాగే గెలిచిన వ్యక్తికి మనం క్వశ్చన్ వేయలేం ఓటుకి నోటు తీసుకుంటే. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే జగన్ గారి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందనిపిస్తుంది మీకు? బాగాలేదు. ఏ విధంగా బాగాలేదు అంటున్నారు? ఏ విధంగా బాగాలేదంటే అన్ని విధాలుగా కొంచెం ఇబ్బంది పడదు. అంటే ఏ విధంగా చెప్పండి, ఒక విధంగా చెప్పండి. అంటే నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ ఎక్కువ లేబర్ ఉండేవారు. గట్టిగా మాట్లాడండి. లేబర్ ఉండేవారు. ఓకే. రోజు పనికి వెళ్ళేవారు. ఓకే. ఇక్కడ బజార్ అని ఒకటి ఉండేది కొత్త రోడ్డు. అక్కడ రోజు పనికి వెళ్ళేవారు. రోజుకు ప్రతి ఒక్కరికి పని దొరికేది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ఇల్లు చిన్న రిపేర్ అయింది అనుకో, అవి రిపేర్ అవడానికి 4 మనుషులు పెట్టుకొని 4 రోజులు 5 రోజులు పని చేయించుకున్నాం. అలాగే మొత్తం రోజు పని జరుగుతుంది. ఇప్పుడు పని దొరకడం లేదంటే ఎవరికి దొరకట్లా. దేనివల్ల? ఇసుక రాకపోవడం వల్ల. ఇసుక మెటీరియల్
నో అన్నమాట, ఇంకా కనిపించట్లేదు, వెళ్ళిపోతుందో తెలియట్లేదు. ప్రజెంట్ జగన్ గారి పరిపాలనలో ఇసుక కొరత అనేది చాలా ఉందంట. చాలా ఉంది. దాని వల్ల మినిమం ఒక బిల్డింగ్ తయారవ్వాలంటే ఒక 12 మంది అంటే 12-13 వర్క్లు అందులో ఉంటాయి. అంటే ప్లంబింగ్ అనగా, ఎలక్ట్రీషియన్ అనగా, ఇవన్నీ వీళ్ళందరూ ఇంకా కొలప్స్ అయిపోయారు. అది ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మెయిన్ అదే కదా ఇంపార్టెంట్, వర్క్ అనేది ఇంపార్టెంట్. అది దొరకట్లేదు ఎవరికి. అలాగే చాలా మంది మొత్తం లేబర్ అంతా ఇబ్బంది పడతారు. పూర్తిగా దీనికోసం ఉపాధి మొత్తం కోల్పోయారు అన్నమాట. దానికి తోడు ఏంటంటే ఈ ఆల్కహాల్ ఉంది కదా, మద్యపానం. దాని వల్ల ఏంటంటే ఒకప్పుడు దొరికేది 100 రూపాయలకి వస్తే దొరికేది, ఈ బయట 300 రూపాయలు పెడితేనే కావాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధాన్ని పూర్తిగా చేస్తానన్నాడు. లేదు, అతను చేయాల్సిన అవసరమే లేదు. అక్కడ ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళు తప్ప పేదలో తాగుతుంటారు మాక్సిమం బిలో. మీరు అనేది ఏంటంటే పేదవాళ్ళకి తాగటానికి తక్కువ రేట్లో మద్యం లేదు కావాలని మీరు అనుకుంటున్నారా? కంపల్సరీ కావాలి. అది లేకుండా ఏం లేదు కదా, మద్యం కంపల్సరీ తాగుతారు. అంత బయట నుంచి ఓ డైలాగ్ వేసినా సరే కంపల్సరీగా తాగుతారు. అది అలవాటు అయిపోయింది. అంటే మనకి ఈ తెలుగు అది కూడా వాళ్ళు తయారు చేస్తారు, ప్రజలను వాళ్ళు తయారు చేస్తారు. కానీ ఆ తయారు చేసిన తర్వాత వాడుకుంటున్నారు అనమాట, డబ్బులకు వాడేసుకుంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి అయితే టీడీపీ జనసేన రావాలి. అంటే టీడీపీ జనసేన పొత్తుతో కంపల్సరీగా వస్తుంది, టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు అంటున్నారు అనుకుంటున్నాను. ప్రస్తుతం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యే కింద, గాజువాక ఎమ్మెల్యే కింద ఉన్నారు. ఆయన ఏమైనా డెవలప్ చేశారండి? ఎమ్మెల్యే గారు మాకు చేయవలసిందంటే కొంతవరకు చేశారు. కాకపోతే ఏమున్నాయంటే రోడ్లు, భవనాలు, ఈ రోడ్లు, కాలువలు నిర్మాణం అయితే ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారు కొంచెం మాకైతే అందించారు, శంకుస్థాపన చేశారు. మరి కొంచెం డెవలప్ చేసినట్లే. అంటే ఎస్సీ వర్గీకరణ కావాల్సిన డబ్బులన్నీ దుర్వినియోగం చేస్తున్నారని మీరు అంటున్నారు. ఎస్సీకి సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోని నిధులు ఎస్సీ వాళ్ళకి ఇదివరకు అయితే ఆటో లోన్లు ఇచ్చు, కిరాణా షాపులకు లోన్లు ఇచ్చు, ఇంకా అనేక రకంగా ఎస్సీ వాళ్ళు ముందుకెళ్ళడానికి దోహదపడే ఉన్నటువంటి ఎస్సీ సప్లై నిధులని, ఇప్పుడు ఎస్సీ వాళ్ళు కొన్ని నిధులు ఉంటాయి కదా, ఆ సప్లై నిధులని సామాజిక వర్గానికి డెవలప్ చేసే కార్యక్రమాలన్నీ కొంచెం ఈ ప్రభుత్వంలో కుంటుపడ్డాయి అనేది మా భావన. గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లి ఎమ్మెల్యే కింద పోటీ చేశారు, ఇప్పుడు గాజువాక ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందంటారా? అయితే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు, ఇంకో ప్రచార ఎమ్మెల్యే ఎవరండి? పల్లా శ్రీనివాసరావు గారు. పల్లా శ్రీనివాస్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు గాజువాక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మరి ఆ విషయానికి వస్తే గురునాథరావు గారు, పల్లా శ్రీని గారు మాకు 2 కళ్ళు లాంటి వాళ్ళే. ఇప్పుడు అమర్నాథ్ గారు కూడా కార్పొరేటర్ ఉండేటప్పుడు మా గ్రామానికి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. మరి దాన్ని చూసుకుంటే అమర్నాథ్ కూడా మాకు ఒక మంచి వ్యక్తి అని చెప్పాలి. అలాగే పల్లా శ్రీని గారు కూడా ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మా శ్మశాన వాటికలు కానీ, రోడ్లు కానీ ఆయన కూడా బాగా డెవలప్ చేశారు. మరి వాళ్ళిద్దరిలో ఎవరనేది మేము కరాఖండిగా చెప్పే పరిస్థితి అయితే మాకు లేదు. ఈ గ్రామాన్ని ఇద్దరు కూడా మాకు డెవలప్ చేసిన కార్యక్రమాలు. మరి పల్లా శ్రీనికి వేస్తారా, అమర్నాథ్కి వేస్తారా అనేది అది వాళ్ళ మనసులో భావాలు తప్ప ఈ పల్లా శ్రీని మాకు కావాలి, అమర్నాథ్ కావాలి అని మాత్రం మేమైతే మాత్రం ప్రజెంట్ చెప్పలేదు. గాజువాక నియోజకవర్గం తిప్పల నాగిరెడ్డి గారు పోటీ చేశారు కదా, ప్రజెంట్ తిప్పల నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే కింద చేస్తున్నారు. ఏమైనా డెవలప్ చేశారండి? డెవలప్మెంట్ అంతే, ఏమని చెప్తారండి వాళ్ళు, మనం చెప్పకూడదు. ఇప్పుడు చెప్పాను కదా, చూసారు రోడ్లు ఏం బాగోలేదు అంటారా? ఏమి లేదండి, అసలు రోడ్లు ఏమి చేసినట్టు ఏమి లేదండి. ఏమీ లేదు, యాక్సిడెంట్ అయిపోవడం, పడిపోతున్నారు. ఇప్పుడు వచ్చే బూతులు తెగిస్తున్నారు, వదిలేసి పోతున్నారు. దాన్ని పట్టించుకుని లాదులే ఏమంటే గ్యాస్ లైన్లు, అది పెద్దలతో పనులు. గ్యాస్ లైన్ల కోసం తగిన రోడ్లు ఇప్పటికీ కూడా గోతులు అనేది పోర్చలేదు ఉన్నాయి. చూడండి తెలుస్తుంది. అది వచ్చే ప్రభుత్వం ఏదైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వచ్చే ప్రభుత్వం అందరూ ఏమన్నా టీడీపీ వచ్చే మంచిది చేస్తారన్న వినికిడి ఉంది. అవునండి, కానీ ఎవరు వస్తారనేది మనం చెప్పలేదు. అంటే ఇద్దరు లోకల్ ఉన్నాయి కాబట్టి చెప్పలేదు. కానీ ఎవరు వచ్చినా చేస్తారు, నేను అనలేదు. కాకపోతే ఏంటంటే ఎవరు గెలిచి కానీ ప్రజల్లో వినికిడి మాత్రం టీడీపీ. కానీ మరి ఎవరు వస్తారనేది మనం చెప్పలేదు. అవునండి.